ఇట్స్ మీ శాండీ రీనా యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. టుడే మన స్పెషల్ రెసిపీ చుక్కకూర చికెన్. ఆకుకూరలు అప్పుడప్పుడు నాన్ వెజ్లో కూడా సూపర్ టేస్ట్ని ఇస్తాయి. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక ఖాళీ కడాయిని తీసుకొని అందులో ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే చెక్క, లవంగ, బిర్యానీ ఆకు వేసుకోవాలి. కొన్ని కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. కొన్ని పుదీనా ఆకులు యాడ్ చేసుకోవాలి. 4 కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఆనియన్ని నిలువుగా కట్ చేసుకొని ఒక ఆనియన్ కంప్లీట్గా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు అన్నింటినీ 2 మినిట్స్ వేయించుకోవాలి. 1/2 kg చికెన్ క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని మంచిగా వేయించుకున్న ఈ మసాలాలో యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మన రుచికి సరిపడినంత. ముక్కలన్నిటికీ మసాలా పట్టేలా ఒక 2 మినిట్స్ మనం కలుపుకోవాలి. లిడ్ పెట్టుకొని ఒక 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత లిడ్ తీసి గరం మసాలా, చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేస్తే మనం తినే ప్రతి ముక్కలో బయటికి ఆ స్పైసీనెస్ తెలుస్తుంది. మరోసారి కర్రీ మొత్తాన్ని కలయబెట్టాలి. మసాలాలు, చికెన్ని పెట్టుకొని మరో 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ లోపల టమాటాలని మిక్సీ వేస్తే ఒక టేస్ట్ వస్తుంది, కట్ చేసి వేస్తే ఒక టేస్ట్ వస్తుంది. నేనైతే టమాటాలను స్క్వీజ్ చేస్తాను. మంచిగా స్క్వీజ్ చేసుకొని వేసుకుంటాను. గ్రేవీ చాలా బాగా వస్తుంది. మరో 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. టమాటాలు దగ్గరగా ఉడికాయి అన్నప్పుడు మనం కారం యాడ్ చేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నాను. మీరు కొంచెం స్పైసీ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. వాష్ చేసి చిన్నగా కట్ చేసుకున్న చుక్కకూరని ఈ చికెన్లో యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి మొత్తం మిక్స్ చేసి ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ చేసుకోవటమే. వాటర్ అయితే నేను అస్సలు యాడ్ చేయను, ఎందుకంటే చికెన్లో వచ్చే వాటర్ సరిపోతుంది కర్రీకి. మీరందరూ ఈ వీడియో చూసి ఈ రెసిపీ ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇట్లు మీ సంధ్య.